పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి మహోత్సవము తర్వాత మొట్టమొదటి రోజు డిసెంబర్ 26వ తారీఖు పునీత స్టెఫాను గారి యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 58, 59, 60 వచనములు. ఆ జనసమూహము స్టెఫాను గారిని బయటికి తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ వస్త్రములను తీసివేసి సౌలు అని యువకుని పాదముల చెంత వారిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనము అని ప్రార్థించను. అటు తరువాత మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించను. సౌలు అతని హత్యను ఆమోదించను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని ఆధ్యాత్మికంగా చాలా ఘనంగా కొనియాడాము. డిసెంబర్ 25వ తారీఖు మరుసటి రోజైనటువంటి ఈ క్రిస్మస్ కాలములో ఈ 26వ తారీఖున కథోలిక శ్రీసభ పునీత స్టెఫాను గారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. వేద సాక్ష్య మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది తన మరణము ద్వారా, తన పునరుత్థానము ద్వారా మనందరికీ కూడా నిత్య జీవితాన్ని ప్రసాదించటానికి. అదేవిధంగా తన బిడ్డలమైన మనము కూడా, తన శిష్యులమైన మనము కూడా ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకు మాత్రమే జీవించాలి అని కోరుకుంటున్నాడు. రోమపత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆయనతో మనం, ఆయన మరణములో మనం పాలు పంచుకుంటే ఆయన ఉత్థానములో కూడా మనం పాలు పంచుకుంటాం. అయితే మనందరికీ వచ్చేటి మొట్టమొదటి సందేహం ఏంటంటే, ఈ రోజున క్రిస్మస్ పండగ ఆనందముతో నిండి ఉన్న మనకి డిసెంబర్ 25వ తారీఖున యావత్ ప్రపంచము కూడా క్రీస్తు జననోత్సవాన్ని ఘనంగా కొనియాడుకొని ఆనంద డోలికలలో మునికున్న మనని తల్లి శ్రీ సభ ఈ డిసెంబర్ 26వ తారీఖున పునీత స్టెఫాను గారి యొక్క వేద సాక్ష్య మరణాన్ని ధ్యానం చేయమని అడుగుతుందేంటి అనుకోవచ్చు. మనం మరవకూడదు ప్రియులారా. ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మరణించటం కోసమే. క్రీస్తు ప్రభు యొక్క జననములోనే తన మరణం ఉంది. జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనములో యోసేపు గారికి దేవదూత ఇచ్చినటువంటి పని ఏమిటి అంటే, చెప్పిన పనిలో ఒకటి ఏంటంటే, నీవు పుట్టబోయేటువంటి ఆ మరియ కుమారునికి యేసు అని పేరు పెట్టాలి, అనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఏ విధంగా రక్షిస్తాడు? తన మరణము ద్వారా రక్షిస్తాడు. తన శిలువ ప్రాణ త్యాగము ద్వారా మనందరిని కూడా రక్షించబోతున్నాడు. దీనిని గూర్చి ఫుల్టన్ షీన్ బిషప్ గారు ఏమంటారంటే, మానవులందరూ కూడా నేను జీవించాలి, నేను ఇంకా బ్రతకాలి అని వస్తే ఈ లోకంలోనికి క్రీస్తు ఒక్కడే నేను త్వరగా మరణించాలి, మరణించి ఉత్థానమై నా బిడ్డలకు నిత్య జీవితాన్ని ప్రసాదించాలి అని ఏకైక తలంపుతో, ఉద్దేశముతో, కోరికతో ఈ లోకానికి వచ్చాడు అంటారు. అవును ప్రియులారా, ప్రభు ఈ లోకానికి వచ్చిన ఏకైక కారణం తన మరణము ద్వారా మనకు నిత్య జీవితాన్ని ప్రసాదించటము కొరకై. ఇప్పుడు మనకు కొంచెం పరమార్థం దొరుకుతుందండి. పునీత స్టెఫాను గారి యొక్క మరణములో ఉన్న పరమార్థం మనకు అర్థమవుతుంది. ఏమిటి అంటే, హతసాక్షిగా
మనం జీవించాలంటే, అంటే మరణించాలంటే ప్రభువు కోసం 3 రకాలుగా మనం జీవించాలి. 3 విధాలుగా శ్రీసభ హతసాక్షి మరణాన్ని వివరిస్తుందండి. జాగ్రత్తగా ఆలకించండి. మొదటిది, క్రీస్తు కొరక నేను మరణించాలి అనే ఆశ కలిగి దేవుని కృప వలన ఆ ఆశ నెరవేరడం. క్రీస్తు కోసం నేను మరణించాలి అని కోరుకోవాలి. అదేవిధంగా అది నెరవేరుతుందండి కొంతమంది జీవితంలో. రెండవది, క్రీస్తు కొరక నేను జీవించాలి, మరణించాలి అని కోరుకొని, కానీ అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం లేదు కాబట్టి దేవుడు కొంతమందికి అవకాశాన్ని ఇవ్వడు మరణము ద్వారా వేద సాక్షిగా మరణానికి. కానీ వారిలో ఆశ మరణం ఉంటుందండి. ఆశ వేద సాక్షి మరణం ఉంటుందండి. మూడవది ఏమిటి అంటే, వారు నేను మరణించాలి అని కోరుకోరు, కానీ దేవుడు వారికి ఆ ప్రభువు కొరకే మరణించేటువంటి ఆ అవకాశాన్ని ఇస్తారు, వారు మరణిస్తారు. కాంక్రీట్గా వారు ఆలోచించరు, నేను ఖచ్చితంగా మరణించాలి, నేను చనిపోతాను ప్రభువు కొరకై, అంత దూరం వాళ్ళు ఆలోచించరు. కానీ వారి జీవితాన్ని ప్రభువు కొరకై వారికి తెలియకుండానే వారు వేద సాక్షులుగా మారతారు. ప్రభు యొక్క జననోత్సవం తరువాత 26, 27, 28 తారీఖులలో ఈ 3 విధాల హతసాక్షుల గురించి మనం ధ్యానం చేస్తాం. ఈనాడు అనగా డిసెంబర్ 26వ తారీఖున పునీత స్టెఫాను గారి యొక్క మహోత్సవాన్ని, వేదసాక్షి మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం ద్వారా ఆయన నేను క్రీస్తు కొరకే మరణించాలని ఆశపడ్డాడు, అదేవిధంగా వేదసాక్షిగా మరణించాడు. రేపటి రోజున అనగా డిసెంబర్ 27వ తారీఖున ప్రియులారా, పునీత అపోస్తుడైనటువంటి సువార్తికుడైనటువంటి యోహాను గారి యొక్క పండగను మనం కొనియాడతాం. అక్కడ ఏం జరుగుతుంది అంటే, యోహాను గారు క్రీస్తు కొరకే మరణించాలని ఆశపడ్డాడు. ఎందుకంటే అప్పటికే చాలామంది అపోస్తులు క్రీస్తు కొరకై హతసాక్షులుగా, వేదసాక్షులుగా మరణించారు, చంపబడ్డారు. కానీ దేవుడు యోహాను గారికి మాత్రమే ఆ అవకాశం వల్ల దేవునికి చిత్తం. మూడవది 28వ తారీఖున పిల్లల డిసెంబర్ 28వ తారీఖున పావన పసిపిల్లల మహోత్సవాన్ని మనం కొనియాడతాం. ఎవరు వీళ్ళు? హెరోదు రాజు యేసు ప్రభు పుట్టాడని, లోకరక్షకుడు పుట్టాడని, యూదుల రాజు పుట్టాడని వాళ్ళని చంపటానికి 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ కూడా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపించాడు. వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకి తెలియదు. అయినా కానీ వాళ్ళు క్రీస్తు కొరకే మరణించారు. వారు కూడా వేద సాక్షులే, హతసాక్షులే. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ పండగ అయిన వెంటనే 26వ తారీఖున పునీత స్టెఫాను గారి యొక్క వేదసాక్షి మరణాన్ని, 27వ తారీఖున అపోస్తులుడైన సువార్తికుడైనటువంటి యోహాను గారి యొక్క ఆ యొక్క పండగని, ఆ 28వ తారీఖున వారికి తెలియకపోయినా కానీ, పసిపిల్లలైనా కానీ క్రీస్తు కొరకే మరణించినటువంటి పావన పసిపిల్లల మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. 3 కూడా క్రీస్తు కొరకై హతసాక్షులైనటువంటి వారే. ఇక ఇప్పుడు ప్రియులారా, కొన్ని నిమిషాల పాటు ఈనాటి మహా గొప్ప పునీతుడు, మొట్టమొదటి వేదసాక్షి అయినటువంటి పునీత స్టెఫాను గారి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, పునీత స్టెఫాను గారు మహా గొప్ప పునీతుడండి, మహా గొప్ప పునీతుడు. ఆయన మరణించక ముందే ఆయన చేసిన అద్భుతాలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. పునీత అగస్తీను గారు పిల్లారా, తాను ఒక పుస్తకాన్ని రాశాడు, చాలా గొప్ప పుస్తకం, ద సిటీ ఆఫ్ గాడ్. ద సిటీ ఆఫ్ గాడ్. శ్రీసభలోనే పునీత స్టెఫాను గారు, క్షమించండి, శ్రీసభలోనే పునీత అగస్తీను గారు ఒక గొప్ప పునీతుడు, ఒక గొప్ప వేదశాస్త్ర పండితుడు. ఆయన రాసినటువంటి ద సిటీ ఆఫ్ గాడ్లో పునీత స్టెఫాను గారు చేసినటువంటి ఒక అద్భుతాన్ని, వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతాన్ని రాస్తాడండి. ఏమిటి అంటే, అది ఆ రోజుల్లో ఒక సైనికుడు అయినటువంటి ఒక వ్యక్తి, ప్రియులకు దేవుని బిడ్డలారా, అతని పేరు మార్షియల్. అతనికి ఎంతమంది బోధించినా కానీ క్రీస్తు గురించి వారు మారు మనసు పొందట్లా.
ఆ వ్యక్తి మారు మనసు పొందట్లా, క్రీస్తుకు వ్యతిరేకగా జీవిస్తున్నాడు. ఆయన కుటుంబంలో కొంతమంది క్రైస్తవులుగా మారారు, కానీ అతను మాత్రం అస్సలు మారు మనసు పొందట్లా. అయితే అతను ఒక మరణకరమైనటువంటి వ్యాధితో పీడించబడటం ప్రారంభమైంది. మంచాన పట్టాడు, చావుకు దగ్గరయ్యాడు. ఎవరు ప్రభువు గురించి బోధించినా కానీ అసలు అతను వింటల్లా. అయితే తనకి ఒక మేనల్లుడు ఉన్నాడు. అతను ఏం చేశాడంటే, స్టెఫాను గారి సమాధి మీద ఉంచినటువంటి కొన్ని గులాబీ పూలు తీసుకొని వచ్చి ఈ మార్షల్ అని తన మామగారి యొక్క మంచం మీద తనకు తెలియకుండానే 2 పూలు అట్టుంచాడంటండి. ఆశ్చర్యము, అద్భుతం ఏంటంటే, మరునాటికల్లా అతను స్వస్థత పొందాడు. స్వస్థత పొందటం మాత్రమే కాదు, వెంటనే అతడు పట్టుబట్టి, దయచేసి నా కోసం బిషప్ గారిని పిలిపించండి, నేను జ్ఞానస్నానం పొందాలి, యేసు ప్రభు నాకు లోకరక్షకునిగా, నా యొక్క స్వీయ రక్షకునిగా అంగీకరించాలి అని పట్టుబట్టుకొని కూర్చున్నాడంటండి. అయితే ఆ రోజుల్లో బిషప్ గారు అందుబాటులో లేరు. అయినా కానీ పట్టుబట్టేసరికి చివరికి ఒక గురువు వచ్చి ఆ మార్షల్ అనే వ్యక్తికి జ్ఞానస్నానాన్ని ఇవ్వడం జరిగిందట పిల్లారా. ఆ తరువాత ఆయన జీవించి ఉన్నంత కాలము కూడా తనకు తెలియకుండానే ఒక మాట పలికారంటండి. ఏమిటి అంటే, యేసు ప్రభువా నా ఆత్మను గైకొనుము, యేసు ప్రభువా నా ఆత్మను గైకొనుము, యేసు ప్రభువా నా ఆత్మను గైకొనుము అని స్టెఫాను గారు చేసిన ప్రార్థన తనకు తెలియకుండానే తానే చేస్తూ ఉండేవాడంటండి. ప్రియులారా, ఇదిగో పునీత అగస్త్యను గారు తర్వాత కాలంలో రాసినటువంటి ఆ పునీత స్టెఫాను గారి గురించి సాక్ష్యాలలో సుమారుగా 7-8 మందిని చనిపోయినటువంటి వారిని సజీవులుగా లేపాడంటండి స్టెఫాను గారు. అంత పరిశుద్ధాత్మ ప్రేరణతో నిండినటువంటి వాడు. ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి అని తెలుసుకోవాలంటే ప్రియులారా, మనం ఒకసారి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8 నుంచి 9, 10 వచనాలు చదువుకోవాలి. ఏమని ఉంటుందంటే, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8 నుంచి 9, 10 వచనాలు. స్టెఫాను దైవానుగ్రహముతోను శక్తితోను నింపబడినటువంటి వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయుచుండెను. అప్పుడు స్వతంత్రులు అనబడువారు సమాజంలో కొందరు, కురేనీయుల సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియాల సమాజంలో కొందరు, సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలెడిరి. మాటల యందు అతడు కనబరిచినటువంటి జ్ఞానము, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిలింపలేకపోయేరి. ప్రియులారా, పునీత స్టెఫాను గారు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు, మహాశక్తి సంపన్నుడు. ఆయన శక్తిని గురించి మనం చదువుకున్నాం. దైవానుగ్రహము చేత నింపబడి శక్తితోటి నిండినటువంటి వాడివై ప్రజల మధ్యన గొప్ప అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను చేయుచుండెను. ఈ విధంగా ఆయన చనిపోయినటువంటి వారిని సుమారుగా 7గురిని సజీవులుగా లేపాడంటండి. మీలో కొంతమంది వాదిస్తారు, కొంతమంది వితండవాదానికి దిగుతారు. మీలో అంటే మీరు కాదండి, కొంతమంది మన ప్రొటెస్టెంట్ సహోదరులు, ఎక్కడుంది బైబిల్లో రాశాడా అంటారు ప్రతిదానికి. యేసు ప్రభు గురించి యోహాను గారు స్వయంగా చెప్పారు. ఏమిటి? ప్రభువు చేసిన అద్భుత కార్యాలను రాయడానికి, రాస్తే ఆ గ్రంథాలు పట్టడానికి ఈ లోకం కూడా చాలదని చెప్పాడు. అయినా కానీ చాలామంది వితండవాదంతో బ్రతుకుతున్నారండి. ఏదేమైనా కానీ ఈనాడు మనం కొనియాడేటువంటి పునీతుడు మహా గొప్ప పునీతుడు, మహాశక్తిమంతుడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఇంతకస్తల స్టెఫాను గారు ఎవరు? స్టెఫాను గారు యూద వర్గానికి చెందినటువంటి వాడే, యూదుడే, కానీ ఆయన గ్రీకు ప్రాంతంలో ఎదిగినటువంటి వాడని చెప్తుంటారు. అయితే ఆయన పుట్టుకతోటి క్రైస్తవుడే కాదు సహజంగానే, కానీ ప్రభువును తెలుసుకొని మారు మనసు పొంది సువార్తను విశ్వసించి రక్షణ పొందుకున్నాడు. అయితే సంఘం పెరుగుతున్న కొలది, ఆదిమ క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ విశ్వాసులు పెరుగుతున్న కొలది అపోస్తులకు కష్టమైపోయింది. ఏంటి? అక్కడున్న కొంతమంది విధవరాండ్రికి న్యాయం జరగటల్లా. ఆ సంపదలని, వస్తున్నటువంటి కానుకలని పేదలకు పంచటంలో కొంచెం అవకతవకలు జరుగుతున్నాయి.
కాబట్టి అప్పుడు ఈ 12 మంది అపోస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి అది? ఆత్మచేత నింపబడినటువంటి వారిని 7గురిని ఎన్నుకొని వారిని ఈ ప్రజలకి ఈ భౌతికమైన కార్యాలు, ఈ పంచటం, కానుకలను పంచటం, సహాయాలు అందించటం, ఈ పనులు చూసుకోవటానికి వాళ్ళని నియమించుదామని చెప్పారు. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనము నుండి. కొంతకాలము జరిగిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యమునకు గురియొచ్చున్నారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీలపై సణిగిరి. అందుచే 12 అపోస్తులు శిష్యుల సంఘమును చెంతకు పిలిచి, దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుట, ఈ పరిచర్య యందు నిమగ్నులమై ఉండుట మాకు సరికాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నింపబడినటువంటి వారిని, జ్ఞానముతో నిండినటువంటి వారిని, మంచి పేరు గలవారని 7గురిని ఎన్నుకుందాం. అప్పుడు వారు వితంతువులకి సహాయం చేయటం, ఇతర కార్యకలాపాలు వాళ్ళు చూస్తారు అని చెప్పి 7గురిని ఎన్నుకున్నారు. డీకన్లను ఎన్నుకున్నారు. వారిలో ఒకళ్ళు స్తెఫాను గారు. వాక్యాన్ని చదువుకుంటే, పవిత్రాత్మతో నిండినటువంటి స్తెఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతావలంబకుడగును అంటియోకియాకు చెందినటువంటి నికోలా అనువారిని ఎన్నుకున్నారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఈ 7గురిలో మిగిలినటువంటి 6గురి గురించి మనకు ఎక్కువగా కనబడదండి అపోస్తుల కార్యాలలో. కానీ స్తెఫాను గారి యొక్క వేదసాక్షి మరణం, ఆయనలో ఉన్నటువంటి అద్భుత పరిశుద్ధాత్మ శక్తులు, ఆయనకు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని గురించి మాత్రం మనకు ప్రస్ఫుటంగా ఇదిగో అపోస్తుల కార్యాలు 6, 7, 8 అధ్యాయాలలో మనం చదువుకుంటాం. ముఖ్యంగా 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ప్రియులారా, పునీత స్తెఫాను గారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనం ధ్యానించుకోవాలి. మొదటిది ఏమిటి అంటే, స్తెఫాను గారు పరిశుద్ధాత్మ జ్ఞానముతో, మహాజ్ఞానముతో ఆయన దేవుని గురించి ప్రకటించగలిగినటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ ఆత్మ ప్రేరణ కలిగినటువంటి వాడు. ఆయన పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ జ్ఞానముతో లోకరక్షకుని గురించి చాలా బలంగా దేవుని యొక్క సువార్తని బోధించినటువంటి వారి పిల్లారా. 10వ వచనాన్ని చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం, మాటలాడుట యందు అతడు అగపరిచినటువంటి జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. ఎంత శక్తో చూడండి. ప్రభుని గురించి ఆయన చేసిన ప్రసంగం అండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మహా అద్భుతం. యేసయ్య గురించి ఆయన చేసినట్టు అద్భుతం. గొప్ప వేదశాస్త్ర పండితుడండి, మహాజ్ఞాని. రెండవది ప్రియులారా, ఆయన మొదటిది పరిశుద్ధాత్మ చేత ఆయన చేసినటువంటి దైవికమైనటువంటి జ్ఞానం, ఆయనకున్నటువంటి దైవిక జ్ఞానం. రెండవది, ఆయన క్రీస్తు విరోధులను ఎదుర్కొన్నటి రీతి. అసలు వెనక ముందు చూడలా ఆయన, అసలు భయపడలా, భయం లేదు ఆయనలో. క్రీస్తు కొరకై ఆ విధంగా ఆయన జీవించాడు, ఆ విధంగా ఆయన ప్రకటించాడు సాక్ష్యం. మూడవది ప్రియులారా, ఆయన విరోధులు ఆయన ముందు తట్టుకోలేకపోయారు. వారు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పిన ప్రతి వాదన మీద కూడా ఆయన గెలిచేశాడు. ఇది ఆయనలో ఉన్న గొప్పతనం. గెలిచినా కానీ ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, చాలామంది అండి యేసు ప్రభు దేవుడని వాళ్ళకి తెలుసు. చాలామందికి యేసు ప్రభువు నిజదేవుడని కూడా వాళ్ళకి తెలుసండి. కానీ వాళ్ళకి అంగీకరించటానికి కొన్ని బాహ్యమైనటువంటి కట్టుబాట్లు, సిద్ధాంతాలు ఆటంకంగా మారి, అమ్మో యేసు ప్రభుని దేవునిగా అంగీకరిస్తే మా పరిస్థితి ఏమవుద్ది, సమాజంలో మేమేం కావాలి, ఎలాగా అనని వాళ్ళు అక్కడ ఆగిపోతారండి. ఇక్కడ జరిగింది అదే. స్తెఫాను గారు వారు చేస్తున్న వాదనల మీద ఆయన విజయం సాధించాడు. వారు చేస్తున్న వాదనలు తప్పును నిరూపించాడు.
వాళ్ళకు కూడా అర్థమైంది. అయినా కానీ మేము ఓడిపోతున్నామే అనే కక్ష కట్టి స్టెఫాను గారిని నిర్దాక్షణ్యంగా రాళ్లతో కొట్టి చంపారు. ప్రియులారా, ఇక్కడ స్టెఫాను గారి యొక్క గొప్పతనం ముగింపు. ఆయన గొప్పతనంలో ఉన్నట్టు గొప్పతనం ఏంటంటే, యేసు ప్రభు సిలువలో వేలాడుతుండగా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు, ఆయనను చంపుతున్నటువంటి వారిని వీరిని క్షమించయ్యా అని కోరుకున్నాడు కదా. స్టెఫాను గారు కూడా అంతటి ప్రార్థన చేశాడండి. ఏమంటాడు 59వ వచనములో, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయములో, అతని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమపై వస్త్రములను తీసివేసి సౌలు అని యువకుని పాదముల చెంత వారిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, ప్రభువా నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించను. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఎంత గొప్ప పునీతుడండి ఈయన. ఈయన గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే పునీత అగస్తీను గారు రాసినటువంటి ద సిటీ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని మనం చదవాలండి. చాలా గొప్ప పునీతుడండి ఆయన. మరణించినటువంటి వారిని చిన్న ప్రార్థన చేసి అలా లేపేసేవాడంటండి. రోగులను ఎంతోమందిని స్వస్థపరిచాడంటండి స్టెఫాను గారు. ఆత్మ, పరిపూర్ణమైన ఆత్మతో నింపబడినటువంటి వాడు. ఏమిటి ఈ రోజున క్రిస్మస్ కాలములో ఈ మొట్టమొదటి రోజున 26వ తారీఖున ఈ పునీతుని మనం కొనియాడటానికి కారణం ఏమిటి అంటే ప్రియులారా, అదిగో ఆ పుట్టినటువంటి ఆ చిన్నారి బాల యేసుకి మనము కూడా సాక్షులముగా ఉండగలగాలి. తూతు మంత్రపు నామకాత్రపు క్రైస్తవులుగా ఉంటే ఆ చిన్నారి బాల యేసు యొక్క ఆనందాన్ని, పరమానందాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందలేం. నీవు నేను కూడా క్రైస్తవులంగా ఆ పుట్టినటువంటి చిన్నారి బాలయేసుకు సాక్షులముగా మారాలి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవా, నా క్లిష్ట పరిస్థితులలో, నా యొక్క సమాజంలో, నేను జీవిస్తున్న సమాజంలో నీకు సాక్ష్యం పలకటానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని నాకు దయచేయి ప్రభువా. నా శక్తి నాకు చాలదయ్యా, నా బలం నాకు చాలదు తండ్రి. నీ బలము, నీ శక్తి, నీ కృప నాకు కావాలి తండ్రి. ఈ క్రిస్మస్ కాలములో నీ పరమానందాన్ని, నీ శాంతిని, సమాధానాన్ని మాకు దయచేయి తండ్రి అని ఆ చిన్నారి బాలయేసును తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, చిన్నారి బాలయేసువా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు మీరు జన్మించినటువంటి మరుసటి రోజు పునీత స్టీఫెన్ గారి యొక్క వేద సాక్ష్య మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన మీ ఎడల అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసం, పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో జీవించాడు. దేవా, మమ్ము కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, నీ పరిశుద్ధాత్మ వరాలతో నింపండి. మేము కూడా స్టీఫెన్ గారి వలె ఇదిగో నీకు సాక్షులముగా జీవించే కృపను దయచేయి తండ్రి. నీకు సాక్షులముగా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని మాకు దయచేయి ప్రభువా. ఓ యేసురాజా, నీ పరిశుద్ధాత్మ వరాన్ని, నీ క్రిస్మస్ ఆనందాన్ని పునీత స్టీఫెన్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మాపై, మా కుటుంబాలపై, మాకున్న సమస్తంపై కుమ్మరింప చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.